నమస్తే. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఏళ్లుగా చేస్తున్న రసాయనాల సేద్యంతో నేల నిస్సారంగా మారింది. భూమి తన సహజ సిద్ధమైన గుణాలను కోల్పోవడంతో సాగులో ఉన్న మామిడి తోట నిర్జీవమైపోయింది. మితిమీరి వాడిన రసాయనాలే కొంప ముంచాయని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. సేద్యంలో తండ్రి చేస్తున్న తప్పును తాను సరిచేయాలనుకున్నారు. పాలేకర్ ప్రకృతి పాఠాల గురించి తెలుసుకుని చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వీడి ప్రకృతి సేద్యంలో శిక్షణ పొందారు. రసాయన రహితంగా తనకున్న 10 ఎకరాల్లో విభిన్న పంటలను పండిస్తూ లాభాల ఒరవడితో సేద్యంలో విజయాలను సాధిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన యువ రైతు లక్ష్మణ్ రెడ్డి. పాలేకర్ సూచించిన ప్రకృతి ఎరువులకు అదనంగా కొత్త ఫార్ములాను కనుగొని అధిక దిగుబడులకు బాటలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సాగుదారు. మరి ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో ప్రకృతి సాగులో రాణిస్తున్న యువ సాగుదారు లక్ష్మణ్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని చూసేద్దాం పదండి. నమస్తే. నేలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు వందనం. నేను మీ రమేష్ పెద్ది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంకి చెందిన లక్ష్మణ్ రెడ్డి అనే రైతు దగ్గర ఉన్నాము. ఈయన 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 4 రకాల వరి, ఒక హైబ్రిడ్ రకము, అలాగే 3 రకాల దేశీ వరితో పాటు సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఇంటి దగ్గర ఉన్న స్థలంలో అనుసరిస్తూ, అలాగే మామిడి తోటలో అంతర పంటలు వేసుకుంటూ నిత్యం ఆదాయం పొందుతున్నారు. మరి ఇవాళ ఆయన అనుభవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రకృతి వ్యవసాయము రైతులకు ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది, ఇలాంటి విజయవంతమైన వ్యవసాయం చేయాలంటే ఎటువంటి పద్ధతులు పాటించాలో తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనతో పాటు రైతు లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనను పలకరించి ఆయన వ్యవసాయ అనుభవాలు తెలుసుకుందాం. నమస్తే లక్ష్మణ్ రెడ్డి. నమస్కారం సార్. ముందుగా మా నేలతల్లి ప్రేక్షకులను మిమ్మల్ని మీరు ఒకసారి పరిచయం చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రెడ్డి మహాలక్ష్ముడు, అందరూ లక్ష్మణ్ అని పిలుస్తారు. మా స్వగ్రామం వడ్లమాన్ గ్రామం, ఆగిరిపల్లి మండలం, నూజివేడ్ డివిజను, ఏలూరు జిల్లా. నేను గతంలో కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా విజయవాడ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పనిచేశాను. మా నాన్నగారు మామూలుగా రసాయనిక వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. నేను అసలు ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఎందుకు మారానంటే, మా నాన్నగారు రసాయనిక వ్యవసాయం చేయటం వల్ల మాకు ప్రధాన పంట అయినటువంటి మామిడి ఎక్కువ రసాయనాలు వాడటం వల్ల కొమ్మలు బాగా చిగుర్లు తగ్గిపోయి నిర్జీవ స్థితికి వచ్చి పంట దిగుబడి కూడా తగ్గిపోయింది. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలని అన్వేషిస్తుండగా ఆర్వైఎస్ఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విజయ్ కుమార్ సార్ గారు ఉన్నారు. అతను మా పక్క గ్రామంలో ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను ఆ కార్యక్రమానికి హాజరయ్యి సార్ గారు చెప్పినటువంటి విషయాలని తెలుసుకున్నాను. సార్ గారు నాకు అక్కడ సిఆర్పి శ్రీనివాసరావు గారు అనే అతన్ని పరిచయం చేశారు. అతని యొక్క సహకారంతో నేను ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి అని నేర్చుకొని, తర్వాత సుభాష్ పాలేకర్ గారి యొక్క శిక్షణ కార్యక్రమాలకి హాజరయ్యి ప్రకృతి వ్యవసాయం నేర్చుకొని నేను చేస్తున్నటువంటి ఉపాధ్యాయ వృత్తిని ఆపేసి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి 2016లో నుంచి ప్రారంభించాను. పాలేకర్ గారి శిక్షణ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించిన పద్ధతులు అనుసరించడం మొదలుపెట్టిర్రో, అయితే రిజల్ట్ అనేది, దాని ఫలితం అనేది ఎన్ని రోజులకు ఎన్నేళ్ళకు చూసారు మీరు? రికవరీ అనేది అవటం అంత సులభంగా అవదండి. రోజుల్లో నెలల్లో అవ్వదు. ఇది సంవత్సరాల్లో మాత్రమే మార్పు వస్తుంది. కాకపోతే అప్పటి వరకు మనం ఓర్పుగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి. ప్రారంభంలో వచ్చేటటువంటి దిగుబడి తక్కువ వచ్చినా సరే సంతృప్తి పడి మనం అలా చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో మంచి దిగుబడులు, రసాయనిక వ్యవసాయం చేసే వాళ్ళతో పాటుగా దిగుబడులు వస్తాయి. ఇప్పుడు నాకైతే నేను 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రారంభంలో నాకు నామమాత్రంగా వచ్చేది. నామమాత్రంగా వచ్చినా సరే నాకు లాస్ అయితే వచ్చేది కాదు, ఎంతో కొంత లాభం ఉండేది. ఇప్పుడైతే రసాయనిక వ్యవసాయం చేసే వారితో పోటీగా నాకు దిగుబడులు వస్తున్నాయి. లాభం అనేది ఇంకా అధికంగా వస్తుంది. వాళ్ళకి ఎకరానికి ఒక 50,000 వచ్చింది అనుకోండి లాభం, నాకు 80 నుంచి 1,00,000 రూపాయల దాకా ఆదాయం వస్తుంది. అంటే ఫస్ట్ పంట వరితోనే స్టార్ట్ పెట్టారా, లేకపోతే మామిడి ఎప్పుడైతే అది కొద్దిగా దెబ్బతిన్నదో దాని నుంచే ప్రయోగం మొదలుపెట్టారా? నేను ప్రారంభంలో అయితే అసలు ఇది ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎంతవరకు పనిచేస్తాయి అనే విధానాన్ని ముందు నేను అవగాహన ఏర్పరచుకోవడానికి వంగ తోట అప్పటికే వేసి ఉంది. ఓకే, వంగ తోట మీద ప్రారంభించాను. ఎందుకంటే వంగ తోటలో పురుగుని కంట్రోల్ చేయటం అనేది చాలా కష్టం, కెమికల్స్ వల్ల కూడా సాధ్యపడదు.
అవును, ఒక్కోసారి ఉధృతి ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. తీవ్రంగా ఉండి కాయలన్నీ బాగా పుచ్చులు వచ్చేస్తాయి, తెగుళ్ళు వచ్చేస్తాయి, ఎక్కువ కాలం కాపు రాదు. నేను ఆ వంగ తోట మీదే ఆ సిఆర్పి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో నేను ప్రారంభంలో వంగ తోట మీద మాత్రమే ప్రయోగం చేశాను. ఎందుకు చేశానంటే దీన్ని కనుక మనం జయించగలిగితే వ్యవసాయంలో ఏ పంటలనైనా మనం పండించుకోవచ్చు అనేది మనం ముందే తెలుసుకొని దిగాలి. తొందరపడి దిగి మరలా మనం నమ్ముకున్నటువంటి ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి వ్యవసాయంలోకి దిగుతున్నాం. ఇది ప్రారంభంలోనే దీని యొక్క పని విధానం ఎట్లా ఉంటుందని తెలుసుకొని దిగిపోయాం అనుకోండి, అటు ఆ జాబ్కి ఇబ్బంది అయింది, ఇటు దీనిలోనూ ముందుకెళ్ళలేక నష్టపడిపోతాం. అందు గురించి వంగ తోట మీద ప్రయోగం చేశాను. నాకు సంతృప్తిగా మంచి దిగుబడులు వచ్చినాయి. మరలా పెట్టుబడులు కూడా చాలా తగ్గినాయి. ఇక దాన్ని అనుసరించి మామిడి, వరి, కూరగాయలు ఇలా అన్ని రకాల పంటలు పండించడం ప్రారంభించి నాకున్నటువంటి వ్యవసాయం మా తాతలు తండ్రులు ఇచ్చింది 5.5 ఎకరాలు. దాంతోపాటు ఇప్పుడు మరొక 5 ఎకరాలు కౌలుకు తీసుకొని కూడా ఈ ప్రకృతి వ్యవసాయం అన్ని రకాల పంటలు వరి, మామిడి, కూరగాయలు, మినుములు ఇలాంటి పంటలు పండిస్తూ డైరెక్ట్గా వినియోగదారులకి లేదు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మేటటువంటి ఆర్గానిక్ స్టోర్ దుకాణాలకే మాత్రమే సప్లై ఇచ్చుకుంటూ నేను దీనిలో నిలబడగలిగి చేస్తున్నాను. ఏ సందర్భాల్లో ఎటువంటి ప్రకృతి ద్రావణాలు కానీ ప్రకృతి ఇప్పుడు మనం సహజంగా తయారు చేసుకున్న ద్రావణాలు కానీ కషాయాలు కానీ ఏ సందర్భాల్లో వాడాల్సి వచ్చింది? అంటే ప్రతి సందర్భంలోనూ మనం కషాయాలు కానీ ద్రావణాలు కానీ గ్రోత్ ప్రమోటర్స్ కానీ పంటకు అనేది వాడాలి. రసాయనిక ఎరువులు పురుగు మందులు ఎట్లా వాడతామో అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో కూడా భూమి యొక్క సారవంతాన్ని పెంచుకోవటానికి జీవామృతం, ఘనజీవామృతాలు ఉన్నాయి. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులు ఉన్నాయి. మరలా తెగుళ్ళు నివారించుకోవటానికి పుల్లటి మజ్జిగ, పేడమూత్రం, ఇంగు ద్రావణం లాంటివి ఉన్నాయి. అదేవిధంగా పంటలో వచ్చేటువంటి పురుగుల యొక్క ఉధృతిని కంట్రోల్ చేసుకోవటానికి నేమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపత్ర కషాయం లాంటివి ఉన్నాయి. మరలా ఇవి కాకుండా వీటికి అనుగుణంగా ఈ లింగాకర్షక బుట్టలు, పసుపట్టలు ఇలాంటివి కూడా పెట్టుకోవాలి. ఇట్లా చేసినప్పుడు మాత్రమే మనం దిగుబడి అనేది రాసాయనిక వ్యవసాయంతో పాటుగా వచ్చే దిగుబడితో పాటుగా మనం తీయగలుగుతాము. ఇప్పుడు మీరు చేస్తున్న వరి ఎన్ని రకాలు ఉంది? అయితే ఈ వరి రకంలో మీరు ఇప్పుడు ఇందాక అన్నారు నార్మల్గా పెట్టేస్తే ఇట్లా మొక్కలు వచ్చేవు, దానికంటే ఒక శ్రమ అవసరం. అయితే సాధారణంగా జీవామృతం వేసేస్తే చాలు వచ్చేస్తుంది అని చాలామంది రైతుల నమ్మకం. అయితే కొంతమంది నేను నా అనుభవంలో ఉన్న కొద్దిపాటి అనుభవంలో తెలుసుకుందంటే కేవలం జీవామృతంతోనే రాదని కూడా కొంతమంది అన్నారు. అంటే వీటికి ఇంకా ఇంకా సహజ సిద్ధంగా ఏమేమి అవసరం ఉండేయండి. కేవలం జీవామృతంతో కూడా వస్తుంది. ఎలా వస్తుంది అంటే మన దేశీ వరి రకాలైన అయితే వెంటనే ఫాస్ట్గా గ్రోత్ అనేవి వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్లో మనకి అందుబాటులో దేశీ వరి రకాలుగా అందరి దగ్గర అందుబాటులో లేవు. ఎక్కువ అందరూ వాడేది హైబ్రిడ్ రకాలు వాడుతున్నారు. ఈ హైబ్రిడ్ రకాలు జీవామృతం, ఘనజీవామృతం యొక్క డోస్ సరిపోవట్లేదు. దానికి అనుగుణంగా ఇంకొద్దిగా మోతాదుని ఎక్కువ మొత్తంలో యాడ్ చేయాలి. దానికోసం నేను ఏం చేశానంటే ఇప్పుడు నేను ఇది షుగర్లెస్ వెరైటీ, ఇది సంకరపరిచిన రకమే. ఓకే, ఇది ఒకటి షుగర్లెస్ వెరైటీ. ఇది ఏమో దేశీయ వరి బ్లాక్ రైస్. ఇది హైబ్రిడ్ వెనకాలంతా కనబడేది, వెనకమాలంతా కనిపించేది దేశీయ వరి రకం. దానికి జీవామృతం, ఘనజీవామృతంతో చాలా మంచి గ్రోత్ వస్తుంది. ఎందుకంటే అది పుట్టినప్పటి నుంచి రసాయనాలకు అలవాటు పడలేదు. న్యాచురల్గా వచ్చింది. ఇదేంటంటే షుగర్లెస్ వెరైటీ కానీ ఇంకా 10-21 బీపీటీ ఇలాంటి వెరైటీలు ఏంటంటే సంకరపరిచినవి. అవి రసాయనాలతోనే అభివృద్ధి చెందినవి అన్నమాట. కాబట్టి మన ప్రకృతి వ్యవసాయంలో చేసేటప్పుడు జీవామృతం, ఘనజీవామృతం యొక్క డోసు వీటికి సరిపోవట్లేదు. ఇంకా ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి వీటికి. ఓకే, ఆ పోషకాలు కానీ బూస్టర్లు లాగా ఇంకా ఎక్కువ బూస్టర్గా ఇవ్వాలి. దానికోసం మేము ఏం చేసామంటే ఆ పరిస్థితిని అధిగమించడానికి ఈ టైప్ 3 ఘనజీవామృతం అంటే మా గురువు గారు మాకు జీవామృతం, ఘనజీవామృతం గురించి చెప్పారు.
ఓకే. అస్తమానం ఘనజీవామృతం పొలంలోకి తెచ్చి చిమ్మాలంటే అందుబాటులో ఉండట్లేదు, అప్పటికప్పుడు తయారీ చేసుకోవాలంటే. ఓకే. జీవామృతం సీజన్ ప్రారంభంలో ఘనజీవామృతం చేసుకుంటాం, పొలంలో వేయటానికి కుదిరిద్ది. అప్పటికప్పుడు మనకి కావాలి అంటే తాజా పచ్చిపేడలో 200 లీటర్ల డ్రమ్ములో తాజా ఆవు పేడ కానీ గేదె పేడ కానీ 75% అంటే 150 కేజీలు వేసేసి దానికి 25 లీటర్ల జీవామృతం కలిపి దాన్ని ఒక 5 రోజులు మురగనిచ్చి దాన్ని నీటి ద్వారా కానీ బోర్ పైప్ లైన్ ద్వారా కానీ పంపిస్తే అది పొలం అంతా స్ప్రెడ్ అయిపోయి మంచి గ్రీన్గా స్ప్రెడ్ అయిపోద్ది. 4 రోజుల్లోనే అది హైబ్రిడ్ రకమైనా సరే దేశవాళీ వరి రకమైనా సరే చాలా మంచి గ్రోత్ వస్తుంది అనమాట. నేను జీవామృతము ఘనజీవామృతం రెండూ కలిపి కూడా ఒకసారి పంటలకు ఒక థర్డ్ టైప్ సొల్యూషన్ ఒకటి ఇస్తాను. అదేంటి ఒక్కసారి ఇక్కడికి వస్తే అర్థమైంది, కానీ మా ప్రేక్షకులకు కూడా ఒకసారి మీరు వివరిస్తే బాగుంటుంది. దీని ప్రాసెస్ ఏంది? మా గురువు గారు సైంటిస్టు సుభాష్ పాలేకర్ గారు మాకు ఇచ్చిన శిక్షణ తరగతుల్లో జీవామృతము ఘనజీవామృతం గురించి వివరించారు. ఇప్పుడు పొలాల్లో వెంటనే గ్రోత్ రావటానికి ఈ రెండింటి యొక్క కాంబినేషన్తో మా గురువుగారు చెప్పిన దానికి అనుసంధానంగా నేను మరొక ఫార్ములాని ఐడెంటిఫికేషన్ చేశాను. దానికోసం మేమేం చేసామంటే మా గురువుగారు చెప్పిన దాన్ని ఈ జీవామృతంతో పాటుగా మాకు ఆవులు ఉంటాయి, ఏ రోజు తీసినటువంటి ఆవు పేడ ఆ రోజు తాజాది 200 లీటర్ల డ్రమ్ములో 75% ఆవు పేడతో నింపేసి ఏ రోజు వచ్చిందో ఆ రోజు నింపేసి దానిలో 25% జీవామృతం వేసి ఈ కాంబినేషన్ని ఒక 5 రోజులు మురగనివ్వాలి. ఎందుకంటే దానిలో కూడా ఆ బ్యాక్టీరియా మొత్తం దానంతా స్ప్రెడ్ అవటానికి. ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే నీళ్లు పారేటప్పుడు బోరు ద్వారా కానీ లేదు కొందరికి ఏమో బోధుల ద్వారా చెరువు నీళ్లు పెట్టుకుంటారు. ఆ బోధులు వెళ్ళే కన్నాల దగ్గర కానీ మనం ఏం చేయాలంటే ఆ తయారీ అయినటువంటి దాన్ని టైప్ 3 ఘనజీవామృతాన్ని మనం నీటి ద్వారా పారించామనుకోండి పొలం అంతా గ్రీన్గా స్ప్రెడ్ అయిపోయింది. ఓకే. అదే ముందుగా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇది ఏ స్టేజ్? ఇది ఒక్కసారి ఇది ఆల్రెడీ తయారీ అయినటువంటి జీవామృతం. ఇది ఓకే. 48 గంటలకి జీవామృతం తయారీ అవుతుంది. ఈ తయారీ అయిన జీవామృతాన్ని అలా ఉంచుకొని ముందుగా జీవామృతాన్ని సిద్ధం చేసుకొని ఉంచుకొని మనం ఈ తాజా ఆవు పేడ ఏ రోజు వచ్చిందో ఆ రోజు ఆవు పేడన 75% అంటే 150 కేజీల వరకు ఈ డ్రమ్లో నింపేసుకొని ఈ జీవామృతాన్ని ఫిల్ చేసుకోవాలన్నమాట. 50 లీటర్లు 50 లీటర్ల జీవామృతాన్ని నింపేసేయాలి. ఈ కాంబినేషన్ని వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిగి తిప్పుకొని జీవామృతం పేడ అంతా కలిసే విధంగా కలిగి తిప్పుకొని దీన్ని 5 రోజులు మురగనివ్వాలి. దీన్ని నీటి బోధుల ద్వారా అంటే వరి పొలంలో కానీ మామిడి చెట్లకు కానీ నీళ్లు పెట్టేటప్పుడు మాత్రమే ఇది ఇవ్వటానికి పనిచేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే లేదు బోర్ ద్వారా అయినా పైప్ లైన్ ద్వారా అయినా పంపుకోవచ్చు. దీన్ని ఏం చేస్తామంటే నీళ్ళు వెళ్ళేటప్పుడు నీళ్ళలో కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా తీసి నీళ్ళు వెంబట నీళ్లు పారే నీళ్ళలో ఇది కొద్దిగా కలుపుతూ ఉండాలి. అంటే ఒక్కసారిగా వేయకుండా వేస్తూ ఉంటే అది పొలం అంతా స్ప్రెడ్ అయిపోద్ది. ఇది పొలం అంతా స్ప్రెడ్ అయినా మరుసటి 3-4 రోజులకి యూరియా డిఏపి వేస్తే ఏ విధంగా అయితే పొలం మంచి నలుపు వస్తుందో ఆ విధంగా పొలం అంతా నలుపు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది పంపించుకునే ముందు వరకు మనం 5 రోజులు దీన్ని నిల్వ చేసి పెడతాం కదా, దీని మీద ప్రొటెక్షన్ ఏమన్నా అవసరమా? ఇట్లా వాన నీళ్ళు పడకుండా వర్షపు నీళ్ళు వల్ల మంచిదేనండి, ఏం కాదు. దీనికి అట్లా సపరేట్ కాకపోతే ఎండలో లేకుండా ఇలా చెట్టు నీడ కింద ఉంచుకోవాలి. అయితే మనం ఇప్పుడు దీన్ని పంపించుకోవాలన్నప్పుడు సాధారణంగా మీరు బోధలు అయితేనేమో వాటర్ ఫ్లో అవుతుంటది, దాంట్లో వేయచ్చు. ఒకవేళ పైప్ లైన్ల ద్వారా పైప్ లైన్ ద్వారా అయితేనేమో ఇలా నేను ఒక మోటార్ అరేంజ్ చేసుకున్నానండి. అది చిన్న 1 HP మోటార్ని అరేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి వరి పొలం ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. నేను చేసే విధానం చెబుతున్నాను. నాకు ఇక్కడ వరి పొలానికి ఇక్కడి నుంచే నాకు వరి పొలానికి వెళ్తాయి. ఇట్లా ఆల్రెడీ తయారీ చేసుకున్నటువంటి టైప్ 3 ఘనజీవామృతానికి ఇట్లా ఒక డ్రమ్లో కొద్దిగా వాటర్ పెట్టుకొని
ఒక గంప పెట్టుకోవాలి. దీన్ని దీనిలో ఒక గంప పెట్టుకొని, అంటే దీనిలో చెత్త అంతా అన్ని రకాల వేస్ట్ ఉంటుంది. ఇగో ఇలా గడ్డి పరకలు ఇలాంటివి. ఇది డ్రిప్ ద్వారా పంపడానికి అయితే వీలు పడదు. డ్రిప్లో ఇది కుదరదు, ఫ్లో వాటర్లోనే. ఫిల్టర్ పట్టినా కూడా కుదరదు. ఇది కేవలం నీటి మీద, నేల మీద పారించే విధానానికే పనిచేస్తుంది. ఈ 1 HP మోటార్ యొక్క సెక్షన్ పైప్ని దీనిలో వేసి ఉంచుతాను అన్నమాట. ఓకే ఓకే. దీనిలో వేసి ఈ తయారీ అయినటువంటి టైప్ 3 ఘనజీవామృతాన్ని ఇలాగ గంపలో వేసేసుకొని, అది ఫ్రీగా దిగాలి కదా డ్రమ్లోకి. ఇట్లాగా అంటే అది అంతా ఫ్రీగా దిగిపోతూ ఉంటుంది. మనం మోటార్ ఆన్ చేసి దీనిలో వేయగానే ఇది వాటర్ మొత్తం లాగేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇది మామూలుగా మోటార్ నీళ్ళ ద్వారా వెళ్ళి పొలంలో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఆ సేమ్ రిజల్ట్. ఇప్పుడు ఈ డ్రమ్ము జీవామృతం దాంతో తయారీ అయింది. ఇప్పుడు మీరు వేస్తున్న ఈ డైరెక్ట్ మొత్తం ఈ ఫిల్టర్ అంతా డైరెక్ట్ పొలానికి వెళ్ళిపోతాయి పైప్ ద్వారా. ఎన్నిసార్లు ఇచ్చుకోవాలి? ఇచ్చిన ప్రతిసారి ఎన్ని కేజీలు ఇవ్వాలి? ఇట్లా ఎకరానికి ఇలాంటి డ్రమ్ములు 2 డ్రమ్ములు ఇస్తే చాలా మంచి గ్రోత్ వస్తుంది అన్నమాట. అంటే దీనికి సపరేట్ పేరు అంటూ లేదు. దీన్ని టైప్ 3 ఘనజీవామృతం అనుకోవచ్చు, లేదంటే పేడా జీవామృతం అనుకోవచ్చు. పేడా జీవామృతం మిశ్రమం వచ్చేసి టైప్ 3 సొల్యూషన్ అంతే. ఇంకా పచ్చి ఆవు పేడ జీవామృతం సొల్యూషన్ అన్నమాట ఇది. దీనికి మన ఖర్చు ఏం లేదు. నాకు జీవామృతం చేసుకోవడానికి అయ్యే ఖర్చు ఏమంటాయంటే ఆవు పేడ మాత్రం ఫ్రీ. అవును. మామిడికాయలు చెట్ల కింద రాలిపోయినటువంటి వేస్ట్ మామిడికాయలు డ్రమ్లో స్టాక్ చేసుకుంటా. బెల్లం బదులు అది వేసుకుంటా, అది ఫ్రీ. పుట్టమట్టి ఫ్రీ. ఇంకేం కావాలి? పిండి, ఉలవ పిండి. ఈ మామిడిలో అంతర పంటగా ఉలవలు అవి వేసుకుంటాం. ఉలవలు, పెసలు, మినుములు మేము వేసుకుంటాం కాబట్టి ఆ పిండిని వాడుకుంటాం. మాకు జీవామృతానికి ఖర్చు ఏం లేదు. ఆల్మోస్ట్ పాలేకర్ గారు అన్నట్టు మా గురువు గారు పాలేకర్ గారు చెప్పినటువంటి 0 బడ్జెట్ అంటే ఇదే. 5 లేయర్ మెథడ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఈ 5 లేయర్ వరిని వదిలేసి ఈ 5 లేయర్ని కూడా మనము ప్రయత్నించాలి అని ఎట్లా అనిపించింది? అంటే దీంతోనే ఎటువంటి లాభాలు ఉంటాయి ఒకవేళ ఈ 5 లేయర్ చేస్తున్నారు కదా? అవును సార్. ఇది మా గురువు గారు సుభాష్ పాలేకర్ గారు 5 లేయర్ మోడల్ గురించి మాకు శిక్షణ తరగతుల్లో చెప్పారండి. దీనివల్ల రైతుకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల మొదట భూమి 365 రోజులు పచ్చగా ఉంటుంది. రైతుకు కూడా 365 రోజులు ఏదో ఒక పంట వస్తూ ఆదాయం కంటిన్యూస్గా, ఒక ఎంప్లాయీకి ఎలా వస్తుందో ఆదాయం, అదేవిధంగా కంటిన్యూస్గా ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. దీనిలో వివిధ రకాల పంటలు ఉంటాయి. తీగజాతి, ఆకుకూరలు, దుంపజాతి, కాయగూరలు, పండ్ల మొక్కలు 365 రోజులు వచ్చే రకాల పండ్ల మొక్కలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్రధాన పంట అయితే మీరు చూస్తే అర్థమవుతుంది మామిడి. అవును సార్. మామిడి మీదనే ఫస్ట్ నుంచి డిపెండ్ అయి ఉన్నారు. అవును సార్. అవును. అయితే ఇప్పుడు ఇక ఇంటర్ క్రాప్స్ ప్లస్ 5 లేయర్ పద్ధతి. అవును. ఎటువంటి మొక్కలు మీరు ప్రిఫర్ చేసిన? ఇప్పుడు ఏంటంటే మాకు ప్రధాన పంట ఈ నూజివేడ పరిసర ప్రాంతాలకి ప్రధాన పంట మామిడి అండి. నేనేంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి మామిడి తోటనే కన్వర్ట్ చేసుకుంటున్నా 5 లేయర్ మోడల్గా. అంటే పూర్తిగా చెట్టులు తీసేసి చేస్తే మనకు ఆ వచ్చే ఇన్కమ్ ఆగిపోద్ది. 5 లేయర్ మోడల్ అంటే 6 నెలల నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట ఇన్కమ్ అనేది. కాయగూరలు అయితేనేమో 1 రోజుల నుంచి వస్తాయి. పండ్ల మొక్కలు అయితేనేమో 6 నెలల నుంచి స్టార్ట్ అవుతాయి. 6 నెలల నుంచి వచ్చే పండ్ల మొక్కలు, బొప్పాయి అలాంటివి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆల్రెడీ ఉన్నటువంటి మామిడి తోటలను కూడా మనం 5 లేయర్ మోడల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే కొన్ని చెట్లు ఉన్నాయి కదా, వీటిని కన్వర్ట్ చేసుకుంటూ 5 లేయర్ మోడల్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకానొక టైంలో బెండకు ఒక మంది ఇచ్చేది ఉంటుంది మామూలుగా ఎరువులు, లేకపోతే కాషాయాలు కానీ. అయితే పక్కనే చెక్కుడో లేకపోతే ఇంకా ఏదో పొప్పాయో ఏదో ఉంటుంది, పొప్పడో ఏదో ఉంటుంది. అయితే ఈ టైంలో వీటికి వాటికి ఎక్కువ తక్కువ ఏం కావా? అట్లా ఏం ఉండదండి. మనం రెగ్యులర్గా జీవామృతం, ఘనజీవామృతం, నేమాస్త్రం ఇంతవరకు సరిపోతాయి. సరిపోతాయి, అన్నిటికీ ఈక్వల్గా సరిపోతాయి.
ఏదైనా పురుగు ఉధృతి బాగా ఎక్కువగా ఉందంటే దానికి అనుగుణంగా ఏదన్నా బ్రహ్మాస్త్రం కానీ అగ్నాస్త్రం కానీ తయారు చేసుకొని సీజన్లో 1-2 సార్లు మాత్రమే అప్లై చేస్తాము. అంటే ఇన్ని రకాల పంటలు ఉన్నప్పుడు పురుగు అనేది పెద్దగా కనిపించదు. పురుగు అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అంటే వీటిని పురుగుని ఆకర్షించే విధంగా మేము మరలా బంతి మొక్కలు పెడతాం ఈ మధ్యలో. ఆదాయం పరంగా చూసుకుంటే ఒక పంట కాలం కావచ్చు, ఒక నెలకు కావచ్చు, మీరు అంటున్నారు. అవును. అత్యధికంగా ఎంతవరకు ఆర్జించారు, ఎంతవరకు ఆర్జించవచ్చు? ఇప్పుడు నాకు గత సంవత్సరం నాకు మొత్తం 5.5 ఎకరాలు ఉంది. మామిడి కానీ వరి కానీ ఇట్లా ఇంటర్ క్రాప్స్ ద్వారా కానీ మొత్తం సాగు చేసే భూమి 5.5 ఎకరాలు ఉంది. అలా దీంతోపాటు నేను కౌలుకు తీసుకొని కూడా ఒక 5 ఎకరాలు చేస్తున్నాను. నేను పండించిన పంటల మొత్తాన్ని ముందు వినియోగదారుల్లోకి స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా మీలాంటి మీడియా ద్వారా మరలా నేను ఏ యాక్టివిటీ చేసినా సరే నా స్టేటస్లో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటా. నాకు పలానా పురుగు వస్తే అది స్ప్రే చేశాను, దీనివల్ల నాకు కంట్రోల్ అయింది అంటే ఇలా చేయటం వల్ల ఏమైంది, నా తోటి రైతులకి సహాయపడిద్ది, మరలా వినియోగదారులకు కూడా ఒక నమ్మకం వచ్చిద్ది. ఇతను ప్రకృతి వ్యవసాయం 100% చేస్తున్నాడు, ఇతని దగ్గర మనం ఈ పంటను మనం తీసుకొని వినియోగించుకోవచ్చు అని. ఆ విధంగా నేను ముందు అందరికీ తెలిసే విధంగా నేను చేసే యాక్టివిటీస్ అందరికీ తెలిసే విధంగా వాట్సాప్ మీడియాల ద్వారా స్ప్రెడ్ చేసుకుంటాను. గత సంవత్సరం అయితే అంటే మామిడి సీజన్ వరకు, అంటే మా లెక్కల సీజన్ ఏంటంటే మామిడి పంట లాస్ట్ అనమాట. ఆ మామిడి పంట గత సంవత్సరం సుమారుగా ఒక 8 లక్షల దగ్గర వచ్చిందండి ఆదాయం. ఇది మొత్తం 10.5 ఎకరాలకు గాను కౌలుతో కలిపి అన్ని ఖర్చులు పాను. ఎందుకంటే అంతా నేనే ఓన్గా బై ప్రోడక్ట్స్ చేసి సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకుంటా. వడ్లు అయితేనేమో బియ్యం చేసి అమ్ముకోవటం, మామిడికాయలు అయితేనేమో పండబెట్టి అమ్ముకోవటం, పండే వాటిలో ఏమన్నా కొద్దిగా డ్యామేజ్ వస్తున్నాయి అంటే వాటిని జ్యూస్ తీసి స్టాక్ పెట్టుకోవటం, మళ్ళీ చెట్టున రాలిన కాయలు ఏమన్నా ఉంటే వాటిని ముక్కలు చేసి ఎండబెట్టి పౌడర్ చేసి అమ్ముకోవటం, మరలా పచ్చళ్ళు పెట్టుకోవటం. ఈ విధంగా మేము ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతున్నాము. అని ఇంకా కొత్తగా ఇట్లా ఇప్పుడు మీలాగనే ఒక ఇన్స్పైరింగ్గా తీసుకొని ఎవరైనా కెమికల్ వ్యవసాయాన్ని వదిలేసి దీంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఇది ప్రకృతి వ్యవసాయంలోకి అసలు ఎటువంటి ఆలోచన లేకోకుండా ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి చేయొచ్చండి. ఇది ప్రారంభంలో కొద్దిగా మనం నేర్చుకునేంత వరకే కొద్దిగా కష్టతరంగా అనిపిస్తుంది. నేర్చుకున్న తర్వాత ఇది చాలా చాలా సులభం అవుతుంది. మరలా మనం ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ప్రారంభంలో అన్ని రకాల పద్ధతులు అవలంబించాలి. మరలా క్రమేపీ సంవత్సరాలు గడిచే కొద్దీ అన్ని పద్ధతులు అవలంబించకపోయినా మనకి రావాల్సినంత దిగుబడి అయితే వచ్చేస్తుంది. అదే రాసాయనిక వ్యవసాయంలో అయితే మనం ఈ యూరియా కానీ డిఏపి కానీ రసాయనాలు స్ప్రేయింగ్ కానీ ఎప్పటికప్పుడు సంవత్సరానికి మోతాదు పెంచుకుంటూ వెళ్ళాలి. అది ప్రకృతి వ్యవసాయంలో అయితే మోతాదు తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. తగ్గించుకుంటూ వెళ్ళినా సరే మనకు రావాల్సినంత దిగుబడి అయితే వస్తుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయంలోకి కొత్తగా రావాలనుకున్న వాళ్ళు అసలు నిస్సందేహంగా వచ్చి చేసుకోవచ్చు. చూశారు కదా, ఇది ప్రకృతి వ్యవసాయదారుడు లక్ష్మణ్ రెడ్డి గారి వ్యవసాయ అనుభవాలు. ఇవి ప్రతి ఒక్కరికి కొత్తగా వచ్చే యువ రైతులకు కూడా ఆయన అనుభవాలు ఉపకరిస్తాయని, అలాగే ఏడాది మొత్తం కూడా నిరంతర ఆదాయం పొందే మార్గాలను అన్వేషిస్తారని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ అనిల్తో మీ రమేష్ విద్య నేలతల్లి. నమస్తే. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.